వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి డయాబెటీస్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది మన ఇండియాలో. సో చైనా వచ్చేసి చైనాలో యాక్చువల్లీ ఫస్ట్ జనాభా ఎక్కువ ఉన్న దేశము. అందులో ఎక్కువగా ఉండేది. బట్ వాళ్ళు తగ్గించుకోగలిగారు. మన ఇండియా వాళ్ళు ఇంకా డయాబెటీస్ తగ్గించుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి? అసలు డయాబెటీస్ రివర్స్ చేసుకోగలుగుతామా లేదా? ఈ విషయాలను తెలియజేయండి. మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజ్ గారు. సో సార్ ద్వారా ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ డయాబెటీస్ సార్ మన ఇండియాలో నియర్లీ చాలా మందికి డయాబెటీస్ ఉంది సార్. అసలు డయాబెటీస్ ఎందుకు ఇంతగా పెరిగిపోతుంది? మనం తగ్గించుకోలేము డయాబెటీస్ని. చూడండి, మనం చెప్పినట్టు పేషెంట్ వింటే డయాబెటీస్ మొత్తం రివర్స్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే తగ్గించుకోవచ్చు షుగర్ వ్యాధిని. ఇప్పుడు ఎట్లా తగ్గించుకోవచ్చు నేను మీకు చెప్తాను. ఓకే. మనం ఏం అర్థం చేసుకోవాలంటే షుగర్ వ్యాధి రోగం ఏదైతే ఉంటుంది కదా, దాంట్లో టైప్లు ఉంటాయి. ఓకే. దాంట్లో టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది, టైప్ 1.5 ఉంటుంది, మళ్ళీ ఇంకా వేరేవి కూడా ఉంటాయి. లాడా అనేసి ఒకటి ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు మ్యాక్సిమం జనాలంటే, నాకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతలేదు. ఇప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది బాడీలో, అది అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్. ఓకే సార్. ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఏవైతే ఉంటాయి దాంట్లోకి వెళ్ళి షుగర్ ఏదైతే ఉంటుంది కార్బోహైడ్రేట్, దాన్ని మెటబాలిజం కోసం అంటే దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాంట్లోకి వెళ్ళి ఎనర్జీ రిలీజ్ చేయాలి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, మీకు షుగర్ వ్యాధి లేదు కదా, అయితే ఏమవుతుందంటే మీరు తినే ఆహారంలోకి వెళ్ళి ఎనర్జీ, మీకు మాట్లాడడానికి కూడా ఎనర్జీ కావాలి. అది రావడానికి షుగర్స్ ని బ్రేక్ చేస్తుంది. ఓకే. అది బ్రేక్ చేసి ఎనర్జీ రిలీజ్ చేస్తారు. ఓకే. కానీ ఏమైపోతుంది అంటే, ఏదైతే ఇన్సులిన్ ఉంటుంది కదా, అది వాడు మర్చిపోతుంది బాడీ. ఓకే. అది వాడడం మర్చిపోతుంది బాడీ. ఓకే. అది వాడడం మర్చిపోయేసరికి ఏమవుతుంది, షుగర్ అయితే మనం తింటున్నాం. షుగర్ అంటే ఓన్లీ ప్రాసెస్ షుగర్ కాదు, మీరు చాయ్లో వేసుకునే చక్కెర కాదు. ఓకే సార్. షుగర్ అంటే రైస్ లో కూడా ఉంటది, మిరపకాయ బజ్జీలో కూడా ఉంటది. అంటే మనం తిన్న ప్రతి ఐటమ్ లో షుగర్ ఉంటుంది. మాక్సిమం ఐటమ్స్ లో షుగర్ ఉంటది. ఓకే సార్. మనం అవే ఎక్కువ తింటాం. ఓకే. అయితే ఏమైపోతుంది, షుగర్ లెవెల్ పెరిగిపోయినాయి బాడీలో. ఓకే. ఇన్సులిన్ ఉంది కానీ బాడీ ఎట్లా దాన్ని యూటిలైజ్ చేయడం మర్చిపోయింది. ఓకే. ఇప్పుడు మనం మందులు ఏం చేస్తాయంటే, డైలీ హోమియోపతి మందు తీసుకుంటే మెల్లమెల్లగా గుర్తు చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. ఇట్లా వాడుకోవాలి, ఇన్సులిన్ ఇట్లా వాడుకుంటే మళ్ళీ షుగర్ మెటబాలిజం ఏదైతే ఆగిపోయింది అది స్టార్ట్ అవుతుంది ఓకే అనేసి. అయితే హోమియోపతి మెడిసిన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్ పేషెంట్కి ఉన్న రోగం రివర్స్ చేస్తాయి. రోగానికి మనం పేర్లు ఇస్తాం షుగర్ అనేసి, ఓకే, కానీ అవి రివర్స్ అవుతాయి. సార్ మీరు రివర్స్ అవుతుంది అంటున్నారు, బయటనేమో చాలా మంది డాక్టర్స్ మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు, కానీ ఇంతవరకు రివర్స్ అవ్వలేదు కదా సార్ ఎవరికి. మెడిసిన్ వాడతారు కదా పేషెంట్లు. మెడిసిన్ వాడితే వాళ్ళకి ఏమవ్వాలి, ఇప్పుడు 500 mg తోటి స్టార్ట్ అయింది బై గోలీ. ఓకే. గోలీ స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ కంట్రోల్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అదే ఒక గోలీ సరిపోవాలి లైఫ్ టైంకి. ఓకే. కంట్రోలింగ్ కోసం. కానీ వేరే మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ గోలీ పవర్ పెరుగుతుంది కదా. 500 mg పోయి 1 గ్రామ్ అవుతుంది కదా, మళ్ళీ 1 గ్రామ్ ట్వైస్ అ డే అవుతుంది కదా, మళ్ళీ దాని తర్వాత వేరే పవర్ఫుల్ గోళీలు అవుతాయి కదా. నేనేం అడుగుతున్నా అంటే, మీరు మందులు వాడుతున్నారు, రిపోర్ట్ల నార్మల్ అని ఎందుకు వస్తుంది, మీ మందుల డోస్ కూడా పెరుగుతుంది, కానీ హోమియోపతి దాని ఉల్టా ఉంటుంది. మనం మందులు డోస్ తగ్గించుకుంటా పోతాం. ఓకే సార్. తగ్గించుకుంటా పోయి కూడా షుగర్ లెవెల్ నార్మల్ వస్తాయి. ఒక టైంకి ఎంత తగ్గిస్తామంటే మందులు లేకపోతే కూడా రిపోర్ట్లు నార్మల్ వస్తాయి. ఓకే. అయితే దాని అర్థం ఏంది, తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. కానీ ఇంకోటి ఏంది అంటే, నేను మందులు ఇచ్చినాక పేషెంట్కి జర ఇంటికాడ ఎక్కువ తినండి, బయట తినకండి, ఒక్క పూట ఏమో మిల్లెట్లు తినండి, ఒక్క పూట రైస్ తినండి, ఒక్క పూట ఫ్రూట్ కానీ సాలెడ్ కానీ తినండి అంటే, లేదు సార్ నేను అద్దం తింటా, దొడ్డం తింటా, నేను అన్ని తింటా, చిరుదండిలు లోకంలో లేనివి అన్ని తింటా, రోజు తింటా, 5 పూటలు తింటా అంటే అవుతుందా రివర్స్? కంట్రోల్ చేసుకోవడానికి మనం డైట్ మారుస్తాం, తగ్గించుకోవడానికి మనం హోమియోపతి మందులు ఇస్తాం. ఇట్లా చాలా మందికి మా క్లినిక్ లోనే రివర్స్ అయింది. అంతెందుకు నాకే రివర్స్ అయింది. ఓకే. అంటే మీకు కూడా డయాబెటీస్ ఉన్నదా సార్? ఉండే. ఓకే. ఇప్పుడు లేదు. ఓకే. అట్లా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మీరు రివర్స్ చేసుకున్నా అన్నారు. సో ఓన్లీ హోమియోపతి మెడిసిన్ తో చేసుకున్నారా, డైట్ ఏమైనా మార్చుకున్నారా? చూడండి, ఎప్పుడైనా ఏ రోగం వచ్చినా ఓన్లీ మనకు డైట్ ఒకటే ఉండదు. ఓకే. మనిషికి స్ట్రెస్ కూడా ఉంటే వస్తాయి వ్యాధులు. ఓకే. నాకు కూడా ఏమైనా స్ట్రెస్ ఉండొచ్చు, ఆ టైంలో నాకు అటాక్ అవ్వచ్చు రోగం. షుగర్ వ్యాధి రూపంలో అటాక్ అయింది, ఎందుకంటే జెనెటికలీ ప్రీ డిస్పోజ్ టు డయాబెటీస్. మనం అందరం, మా అమ్మకు కూడా ఉంది,
వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఉంది, మా నాయన తరఫు ఫ్యామిలీలో కూడా ఉంది. అట్లనే నాకు వచ్చింది పారంపర్యంగా వచ్చింది కానీ స్ట్రెస్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. మళ్ళా మనం దానిపైన హోమియోపతి మెడిసిన్స్ వాడినాము, కొద్దిగా డైట్ మార్చినాము. ఎట్లా మార్చినాము? నేను 3 పూటలు రైస్ తింటుండే, ఒక్క పూట రైస్ తినడం స్టార్ట్ చేసినాను. నైట్ ఏమో నేను ఒక జొన్న రొట్టె తినడం స్టార్ట్ చేసినాను. అట్లా మార్పు వచ్చింది. మీరు ఒక 2-3 నెలల బ్యాక్ వెళ్ళి నా వీడియోలు కూడా చూడండి, నేను జర లావుగా కనిపిస్తాను కానీ ఇప్పుడు బక్క కూడా అయినాను. డయట్, హోమియోపతి మెడిసిన్ 2 మంచిగా నిద్ర ఉండాలి. మనిషికి 8 గంటలు నిద్రపోవాలి. అట్లా చేస్తే మనకు కరెక్ట్ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తే రోగం కంట్రోల్ అవుతుంది. దాంతో పాటు మనం మందులు తీసుకుంటే రివర్స్ అవుతుంది. సరే, ఇప్పుడు డయాబెటీస్కి మీరు అంటే ఒక డైట్ ప్లాన్లో మీరు డైట్ చేశారు, అట్ ద సేమ్ టైము హోమియోపతి మెడిసిన్ అంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ డయాబెటీస్ని రివర్స్ చేసుకోవడానికి మెడిసిన్ కూడా వాడారు. సార్, మీరు అంటే యాక్చువల్లీ మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరైతే అలా వాడారు, కానీ ఇప్పుడున్న పేషెంట్స్కి ఒకవేళ మీ దగ్గరికి వస్తే మెడిసిన్తో పాటు హోమ్ రెమెడీ కూడా చెప్తున్నారంట. అవును, ఎందుకు సార్ హోమ్ రెమెడీ ఎందుకు చెప్పాలి? డైట్ అదే చెప్తే సరిపోతుంది, హోమ్ రెమెడీ ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు చూడండి, ఏదైతే ఆయుర్వేదం ఉంది కదా, అది ఏడికెళ్ళి వచ్చింది, మీరు ఏదో సమాధానం చెప్పండి దానికి. ఇప్పుడు మనం ఇంట్లో ఏవైతే హోమ్ రెమెడీస్ చెప్తాం అది ఇండైరెక్ట్లీ లింక్డ్ టు ఆయుర్వేదం. ఆయుర్వేదం ప్రాచీన వైద్యం, అది ఏడికెళ్ళి వచ్చింది. చాలా మంది ఏం చెప్తారు, పుస్తకాల్లో ఉంది, అథర్వ వేదంలో ఉంది, అథర్వ వేదంలోకి వెళ్ళి ఆయుర్వేదం వచ్చింది అనేసి అంటారు. కానీ ఏదైతే మొత్తం మెడిసిన్లకు అంటే మన సాంప్రదాయం ప్రకారం దేవుడు ఎవరు మెడిసిన్కి? ధన్వంతరి. ఆయన ఇచ్చిన వైద్యం అది. అవి అథర్వ వేదంలో రాసి ఉన్నాయి అంటే ఈ వేదాలు ఏడికెళ్ళి వచ్చినాయి? దేవుడు డైరెక్ట్ నరేట్ చేసిన పుస్తకాలు ఇవి. వంశం టు వంశం పాస్ అయినాయి. దాన్ని ఎప్పుడైతే పుస్తకంలో రాసిండ్రు అప్పటి నుంచి ఉందని మనం అనుకుంటాం, కానీ అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. మనం అవన్నీ మర్చిపోయి మనకు లిపి తెలియని టైంలోనే రాసి పెట్టారు, ఉంది మైండ్ లో. ఇప్పుడు నేను మా పిల్లలకి నేర్పించిన, వాళ్ళ పిల్లలకి నేర్పించిండ్రు. అట్లా అది జనరేషన్ టు జనరేషన్ పాస్ అయిన విద్య అది. ఇప్పుడు హోమియోపతి ఏదైతే ఉంది, హోమియోపతి సిద్ధాంతాలు, హోమియోపతివి వైద్యం ఏడికెళ్ళి అయితే జర్మనీ నుంచి వచ్చింది. నేనేమో అనుకుంటా, నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఏంటంటే, ఇప్పుడు ఆయుర్వేదంలో వాడే మందులు హోమియోపతి దాంట్లో వాడే మందులు చాలా కామన్ ఉంటాయి. మా సిద్ధాంతాలు వాళ్ళ సిద్ధాంతాలు కూడా చాలా కామన్ గా ఉంటాయి. అంటే రోగం మొత్తానికి బాడీలోకి వెళ్ళి బయటికి పోవడానికి ఏ మార్గం అయితే మేము తీసుకుంటామో ఆయుర్వేదం కూడా అదే మార్గాలు తీసుకుంటారు. ఇప్పుడు మా గురుగారు ఎవరైతే ఇది హోమియోపతిని సృష్టించారో ఇది చేసి 200 సంవత్సరాలు అవుతుంది. అయితే ఆయన కూడా ఇంగ్లీష్ డాక్టర్ ఉండే. దాంట్లో ఉండే సైడ్ ఎఫెక్ట్లు చూసి అప్పుడున్న ప్రాక్టీసులు చూసి ఆయన ఏం చేసిండంటే ప్రాక్టీస్ వదిలేసి బుక్స్లు మార్చుడు స్టార్ట్ చేసిండ్రు. దాంట్లో ఎన్నో బుక్స్లు మార్చిండ్రు, అది ట్రాన్స్లేషన్ చేసిండ్రు. అప్పుడు ఆయన ఒక బుక్ పేరు అయితే ఇస్తారు, కానీ ఆయన ఏమేం బుక్లు ట్రాన్స్లేట్ చేసిండ్రు, ఆయనకు ఏం నాలెడ్జ్ వచ్చింది, ఏం విద్య వచ్చింది మనకు తెలియదు కదా. కానీ చాలా విద్యా పాటు మొత్తం ఆయుర్వేదం లాగానే ఉండడానికి కారణం ఏముంది? ఆయుర్వేదం ఎక్కువగా చదివినారు. అయితే ఏంది, అందుకే మనకు ఉన్న మన దేశంలో ఉన్న విద్య మనం మర్చిపోవద్దు ఎప్పుడు. అందుకే మనం ఇవి కూడా చెప్తాము కొన్ని టిప్స్. సో షుగర్ వ్యాధికి కూడా ఒక మంచి టిప్ చెప్తాను. విష్ణుమూర్తి చేతిలో ఏం పుష్పం ఉంటుంది చెప్పండి మీరు? కమలం సార్. కమలం ఉంటది కదా, కమల చెట్టు ఏదైతే ఉంటది దాని స్టెమ్ ఏదైతే ఉంటది కదా, దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీ ఉంటది. దాని రూట్లు ఉంటాయి కదా, దాని గింజలు ఉంటాయి కదా, దాని పుష్పం ఉంటాయి కదా, ఇవన్నిట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. పూల్ మకానాలు దాంట్లోకి వెళ్ళి వస్తాయి. ఇది మీరు డైలీ మీ డైట్ లో కన్జ్యూమ్ చేయాలి. దాంతో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ పోతాయి. షుగర్ వ్యాధికి కొంచెం హెల్ప్ చేస్తాయి అన్నమాట కంట్రోల్ చేయడానికి. మళ్ళా దాని తర్వాత ఏంటంటే ఈ పూల్ మకానాలు ఏవైతే ఉంటాయి కదా, వేరే దేశాల్లో పాప్కార్న్ లాగా ఎన్నో డాలర్లకు అమ్ముతున్నారు. మన పావు కిలో చటాక్ ఇక్కడ ఎంతకు వస్తుంది? కిరాణా దుకాణంలో కొంటే చాలా తక్కువకి వస్తుంది. మనకు దాని వాల్యూ తెలియదు, వేరే దేశాలలో రియలైజ్ చేసుకుంటున్నారు. అయితే మీరు కూడా డైలీ పూల్ మకానాలు వాడండి మీ డైట్ లో. డైలీ ఇంత పూల్ మకానాలు మీరు కన్జ్యూమ్ చేయండి.
అట్లా. నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి డయాబెటీస్కి ఒక మంచి హోమ్ రెమెడీతో పాటు హోమియోపతి మెడిసిన్, చక్కటి హోమియోపతి మెడిసిన్, ఎలాంటి డైట్ తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు. షూర్గా మన ప్రేక్షకులు కూడా మీరు చెప్పినట్టు చేస్తూ హోమియోపతి మెడిసిన్ వాడి డయాబెటీస్ రివర్స్ చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.